ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటివరకు ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అండి. ఎందుకంటే నేను మళ్ళీ జైరాబాద్కి వెళ్తున్నాను. లక్కీకి రేపు 15th ఆగస్ట్ కదా, ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉన్నాను. వైట్ డ్రెస్ కావాలని ఏడుపు అండి, ఒకటే గోల. అందు గురించి అది తేయడం కోసం మళ్ళీ వెళ్తున్నానండి జైరాబాద్కి. అలాగే ఆధార్ కార్డు కూడా లింక్ చేయించుకొని 2 పనులు అవుతాయి కదా అని చెప్పేసి వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను, ఏ టైంకి వస్తానో కూడా తెలియదు ఇంకా. అంటే అమ్మకి కొంచెం ఆటోలో ప్రాబ్లం కదండి, తెలుసు కదండి. ప్రతిసారి ఆటోలో లేస్తున్నాను, ఆటోలో పెడుతూ ఉంటాను కదా, ఆటోలో కూర్చున్న వీడియో పెడుతూ ఉంటాను. చాలా ప్రాబ్లం మాకు ఆటోలోది. ఓకే, మర్చిపోయానండి, ఒక కవర్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా తెద్దాం అనుకుంటే కవర్ ఉండట్లేదు. హ్యాండ్ బ్యాగ్లోనేమో అన్నీ పట్టవండి. హ్యాండ్ బ్యాగ్ టైట్ అయిపోతుంది, అది ఇరుక్కిరుక్కి అయిపోతుంది. కవర్ అంటే బెస్ట్ కదా. స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే స్టైల్ కదండి, ఎవరు నన్ను తప్పు అనుకోవద్దు. తలనొప్పి అండి నాకు, అందుకని స్పెట్స్ పెట్టాను. ఒక కవర్ ఎందుకైనా మంచిది, ఒక కవర్ తీసి పెట్టుకుంటాను. లక్కీ కంబాక్స్ అక్కడ పడిపోయింది, అదిగో వచ్చాక అరుస్తాడు. ఆయన కన్నా ముందు నేను వచ్చి అది తీయాలి. అన్నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అయింది కదండి, లేకపోతే కష్టం. అందుకోసం తీసుకుంటున్నాను. ఆటో ఛార్జీకి కూడా వాళ్ళు చేంజ్ ఉండదండి వాళ్ళ దగ్గర, ఎంత ఇస్తే అంత అటేనండి. అందు గురించి ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జైరాబాద్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ జైరాబాద్ని చూపిస్తాను మీకు. తాళం అండి, తాళం ఇక్కడ పెట్టినా. నేను బయటికి వెళ్తే తాళం వేసుకొని వెళ్ళాలి, ఎవరు లేరు కదండి ఇంట్లో. హాయ్ అండి, పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. ఆధార్ కార్డు లింక్ గురించి. ఇదిగోండి పోస్ట్ ఆఫీస్, జహీరాబాద్ పోస్ట్ ఆఫీస్ అండి. అంటే ఇంకా 5 మెంబర్స్ ఉన్నారంట, అప్పటి వరకు కూర్చోమని చెప్పారు. కూర్చున్నాను. ఇదిగోండి అంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అంతమంది అయిపోయే వరకు నేను వెయిట్ చేయాలి. ఏ టైం అవుతుందో, ఎప్పటి వరకు అవుతుందో తెలియదు. ఏం తినకుండా వచ్చానండి, కడుపులో పోగుతుంది. చెప్పులు వేసుకోరు అంటారు, చెప్పులు వేసుకుంటే ఇదండి పరిస్థితి. చెప్పులు వేసుకుంటే ఏమి ఉండదు, నాకేమో వేసుకోవడానికి రాదు. చెప్పులు వేసుకోవు అంటారు. మా ప్రాబ్లం అయిపోయిందండి. లోపల ఆధార్ కార్డు లింక్ చేయించాను, ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ని రేపు జిరాక్స్ సెంటర్లో ఫోన్కి మెసేజ్ వస్తుందంట. ఫోన్కి మెసేజ్ వచ్చాక జిరాక్స్ సెంటర్లోకి వచ్చి మళ్ళీ వేరే ఫామ్ ఇస్తారంట. మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలంట. అది ఎప్పుడు వస్తుందేమో తెలియదు. ఈరోజు రాదంట, ఉంటుంది, రేపు వస్తుందండి. ఇదిగోండి జహీరాబాద్ పోస్ట్ ఆఫీస్. చూసారా, లోపల వీడియో తీద్దామనుకున్నాను కానీ ఏమనుకుంటారా అని చెప్పేసి తీయలేదండి నేను. చూసారా, మళ్ళీ ఏమైనా అంటారేమని భయమేసి తీయలేదు. ఇదండి
మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకోవాలండి. నడుస్తున్నానండి రోడ్డు మీద, కష్టాలు పడుతూ నడుస్తూ వస్తున్నాను. అయిపోయిందండి. జైరాబాద్ మొత్తం తిరిగేసి వచ్చేసాను. జైరాబాద్లో షాపింగ్ మొత్తం చేసుకొని వచ్చాను. లక్కీకి అవసరం ఉన్నాయి. రేపు జనవరి 15కి డ్రెస్ కావాలి, వైట్ డ్రెస్ అని అన్నాడు. దానికోసం వెళ్ళాను, తీసుకున్నాను. ఆధార్ కార్డ్ లింక్ చేయించాను. పోస్ట్ ఆఫీస్ చూపించాను కదా ఇందాక. రాగానే డ్రెస్ చేంజ్ చేశానండి. నైట్ వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మా నాన్న ఉంటే నాకు తోడుండేవాడండి. అయిపోయిందారా పని, చేసిపోయిన పని అయిపోయిందా అని అడిగేటోడు. నాకు ఇంటికి రాగానే ఏడికి పోయి ఇంటికి వచ్చినా కూడా మా నాన్న గుర్తుకొస్తున్నాడు. ఎప్పుడు నా ఇంటి దగ్గర కూర్చొని ఉండేవాడు మా నాన్న. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేసిపోయాడు. ఈరోజు జైరాబాద్లో ఏ షాప్కి వెళ్ళాలన్నా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నా కూడా అందరికీ అమ్మ తోడు వస్తుందండి. కానీ నాకు మా నాన్న వచ్చేవాడు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళా కూడా మా నాన్న నాకు తోడొచ్చేవాడు. ఇప్పుడు నాకు తోడొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు ఆ స్టెప్స్ ఎక్కడానికి దిగడానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్పేసి మా నాన్న ఎప్పుడు నా చెయ్యి వదిలేవాడు కాదు. ఎప్పుడు నేను ఎక్కడ పోయినా నాకు తోడుగా ఉండేవాడు మా నాన్న. ఇప్పుడు నాన్న లేకుండా పోయిండు. ఒక్కసారి చూడాలని ఉంది కానీ దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో, ఎందుకు చంపేస్తున్నాడో అర్థం కాకుండా పోతుంది. ఈరోజు షాప్లో మెట్లు ఎక్కుతుంటే చాలా బాధ అనిపించిందండి నాకు. మా నాన్న ఉంటే నన్ను ఎక్కించేవాడు కదా, ఎక్కడానికి దిగడానికి ఇబ్బంది అవుతుంది కదా అనిపించింది. అందు గురించి పొద్దున కొంచెం బాగానే ఉందండి. వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కుంటుంటే పట్టుకొని వస్తుంటుంటే నాన్న గుర్తుకొస్తున్నాడు. నాన్న అంటే నాకు తోడుగా ఉండేవాడు కదా, నాన్న ఎప్పుడు నాతోనే వెంబడి ఉండేవాడు కదా అని చెప్పేసి నాన్న గుర్తుకొస్తున్నాడు. మా నాన్న ఇంకా నాకు ఇప్పుడు కనిపించాడు కదండి.